డ్రగ్స్ లేని రాష్ట్రంగా చేస్తామని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కోతలు కోశారు. స్వయంగా డ్రగ్స్ తీసుకుంటూ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పట్టుబడ్డాడు. దీనికి మీరేం సమాధానం చెబుతారంటూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైసీపీ అభిమానులపై 25-30 కేసులు పెట్టారు. జగన్ పుట్టినరోజు పొట్టేలు కోస్తే కేసులు పెట్టారు. స్వయానా ఎస్పీ చెప్పినా సంబంధం లేని హత్య కేసులో పిన్నెల్లి బ్రదర్స్ ను ఇరికించారని గోపిరెడ్డి ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీ మహేష్ యాదవ్ ను సస్పెండ్ చేయాలని వైసీపీ నాయకుడు గోపిరెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన సంఘటన చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఒక పార్లమెంటు సభ్యుడు దాదాపు 10 లక్షల ఓటర్లకి ఒక రిప్రజెంటేటివ్, భారతదేశంలో అత్యంత పార్లమెంటులో సభ్యుడై ఉండి ఈ విధంగా డ్రగ్స్ తీసుకోవడం అనేది ఎవరి మనస్సాక్షి కూడా ఇది సహించలేదు. వాస్తవం. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేస్తాం, డ్రగ్స్ని పూర్తిగా తొలగిస్తాం అని కోతలు కోసారు. ఇవాళ మీ పార్టీ ఎంపీఏ ఈరోజు డ్రగ్స్ తీసుకుంటూ దొరికితే మీరు ఏం సమాధానం చెప్పబోతున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి? ఓకే, అది తెలంగాణలో, హైదరాబాద్లో జరిగి ఉండొచ్చు, కానీ మీ పార్టీ ఎంపీ, మీ పార్టీకి చెందిన ఎంపీ తీసుకుంటూ ఉంటే ప్రజలు అడిగిన ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తారని చెప్తారు.